కనిపించారంట. అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఊర కుక్కలు ఆ ఒక్క శరీర భాగాల్ని తీసుకెళ్తూ ఉండగా కొందరు గమనించి ఈ మహిళ ఎవరు అని ఆశ్చర్యపోయి ఆ విడిభాగాలు ఒక్కో చోట కనిపించాయి. సో ఎంత దుర్మార్గంగా అంటే చాలా జంతువుల కంటే హీనంగా, అంటే జనరల్గా కోడిని కానివ్వండి లేకపోతే మేకని ఇటువంటి వాటిని ముక్కల కింద ఏ రకంగా అయితే నరికి పారేస్తారో ఆ రకంగానే నరికి చిన్న చిన్న ముక్కల కింద అక్కడోటి పడేస్తారు కొంతమంది దుర్మార్గులు. ఇక్కడ మీకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఈ బ్లర్లో ఉన్నటువంటి ఈ విజువల్స్ అన్నీ కూడా ఆ శరీర భాగాలే, విడిభాగాలు. ఒకటి తల, ఇంకోటి చేయి, ఇంకో చోట పడేస్తున్నాయి. సో ఈ ఘటన జరిగింది కర్ణాటకలో. ఈ ఘటన శ్రద్ధా వాకర్ సంబంధించినటువంటి ఆ అంశాన్ని గుర్తు చేస్తోంది. సో శ్రద్ధా వాకర్ 27 ఏళ్ల అమ్మాయి తనకు ఒక అప్లికేషన్ ద్వారా, డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైనటువంటి ఆఫ్తాబ్ అనేటువంటి ఆ వ్యక్తితో ముంబై నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయింది. ఢిల్లీలో కొన్ని రోజుల పాటు కలిసే ఉన్నారు. సో అప్పటివరకు సవ్యంగానే ఉంది. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ శ్రద్ధా వాకర్ని హతమార్చి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిందట వారిద్దరి మధ్య. ఆ ఆర్గ్యుమెంట్ కాస్త పెద్ద తారాస్థాయికి చేరిపోయింది. ఇక శ్రద్ధా వాకర్ని హతమార్చి తనని శరీర భాగాల్ని విడిముక్కలుగా చేసేసి చేతుల దగ్గర, కాళ్ళలో దగ్గర ఇవన్నీ కూడా పూర్తిగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. తన ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో పెట్టి 18 రోజుల పాటుగా రోజు అర్ధరాత్రి సమయాల్లో కవర్లో ఆ శరీర భాగాల్ని చుట్టి వాటిని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ఆ తర్వాత బోన్స్ ఏవైతే ఉంటాయో ఆ బోన్స్ని కూడా బండలను సైతం పిండి చేసే కొన్ని గ్రైండర్స్ ఉంటాయి. సో ఆ గ్రైండర్స్ తీసుకొని వాటిని ఉడికించి వాటిని బయట ఎండబెట్టి, అంటే ఒక రకంగా ఇంట్లోనే ఫ్యాన్లు వేసి ఎండబెట్టి వాటన్నింటినీ పూర్తిగా ముక్కలు చేసి ఆ పౌడర్ కింద చేసి ఆ పౌడర్ని కూడా కొన్ని ప్రాంతాల్లో పడవేశాడు. సో ఆ తర్వాత కొన్ని రోజులకి, ఒక నెల రోజుల తర్వాత శ్రద్ధా వాకర్కి సంబంధించినటువంటి తండ్రి ఫిర్యాదు ఆధారితంగా అసలు విషయం బయటపడింది. ఏం జరిగిందంటే మా అమ్మాయి కనిపించడం లేదని చెప్పి ఫిర్యాదు అందించారు. ఎక్కడికి వెళ్ళింది, పలానా ఆఫ్తాబ్ అనేటువంటి వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది అని చెప్పేటువంటి విషయాన్ని తండ్రి చెప్పడంతో ఆఫ్తాబ్ కన్ఫెషన్ స్టేట్మెంట్లో, అంటే తన యొక్క స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ స్టేట్మెంట్లో ఏమాత్రం కూడా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆఫ్తాబ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. ఇప్పుడు సేమ్ ఆ సంఘటనని కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన కూడా గుర్తు చేస్తోంది. సో కొరటగెరే తాలూకాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఒక మనిషి తెగినటువంటి ఆ చెయ్యిని కుక్క లాక్కెళ్తూ ఉండగా కొంతమంది అక్కడ స్థానికులు చూశారట. వెంటనే మరో చోట ఒక శరీర భాగం కనిపించింది, ఇంకో చోట తల కనిపించింది. ఇవన్నీ వివిధ ప్రాంతాల రకంగా కనిపించేసరికి అనుమానాస్పద పరిస్థితిలో ఆ మహిళ కనిపించడంతో, అంటే అక్కడ ఆ మహిళ అనేది తర్వాత పోలీసులు గుర్తించారు, బట్ ఆ బాడీ పార్ట్స్ కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు అందించారు. సో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి అసలు విషయాన్ని ఛేదించే పనిలో ఉన్నారు. ఇప్పటికీ అక్కడ చేసింది ఎవరో కూడా ఇంకా తెలియడం లేదు. సో ఏదేమైనా ఈ ఘటన కొంత ఆందోళన గురి చేస్తోంది. సో ప్రజెంట్ మీరు చూసేటువంటి ఈ వార్త మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేయవచ్చు. సో కొంత జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. ఈ నెల 7వ తేదీన చింపుగానహల్లి అనేటువంటి ఒక గ్రామంలో, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ గ్రామంలో ముత్యాలమ్మ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన ఒక కుక్క మనిషి చేతిని పొదల్లోకి లాక్కెళ్తూ ఉండడంగా స్థానికులు గమనించారు. ప్లాస్టిక్ కవర్లో చుట్టూ ఉంది ఆ చేయి. సో దీంతో మరికొద్ది గంటల వ్యవధిలో వివిధ ప్రాంతాల్లో నుంచి మరికొన్ని అవయవాలు బయటకు కనిపించాయి. లింగాపుర రోడ్డు వంతెన వద్ద మనిషి లోపల ఇంటెస్టైన్, అంటే పేగులు, ఇతర అంతర్గత భాగాలు కూడా రోడ్డు పైన కనిపించాయట. దీంతో ఒక కాలు రక్తంతో తడిసినటువంటి ఒక బ్యాగులో పెట్టి ఉంచబడింది. ఇవన్నీ వివిధ ప్రాంతాల్లో కనిపించాయి. సో దీంతో సిద్ధారబెట్ట, నాగలాల్ మధ్య రోడ్డు పైన రెండు బ్యాగుల్లో మరికొన్ని శరీర భాగాలు ఉన్నాయట. శుక్రవారం మధ్యాహ్నం సిద్ధారబెట్ట సమీపంలో చనిపోయినటువంటి ఆ మహిళ యొక్క తల లభించిందట. శరీర భాగాలన్నింటినీ కొరటగెరే కొలాల పోలీస్ స్టేషన్ పరిధిలోని మొత్తం 10 ప్రాంతాల్లో పడవేసి ఉంచారు. సో ప్రస్తుతానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హతురాలి ఆ చనిపోయినటువంటి ఆ మహిళ యొక్క చేతిపైనటువంటి పచ్చబొట్టు ఆధారితంగా, తన ఫేస్ పైన ముఖ కవలికల ఆధారితంగా ఆ మహిళ లక్ష్మీదేవమ్మగా గుర్తించారట. సో తూముకూరు తాలూకా బెల్లావికి చెందినటువంటి లక్ష్మీదేవమ్మగా గుర్తించారు. తన వయసు 42 ఏళ్ళు. అయితే ఆగస్టు 3వ తేదీన వృద్ధగిరిలో ఉన్నటువంటి కుమార్తెను చూసేందుకు వెళ్ళినటువంటి లక్ష్మీదేవమ్మ కనిపించకుండా పోయిందట.
ఆ భర్త బెల్లావికి చెందినటువంటి పోలీసులకు ఫిర్యాదు చేశారట. సో 2 రోజుల క్రితమే ఆమె హత్యకు గురైనట్టుగా ముక్కలుగా నరికేసి ఈ రకంగా పడవేసినట్టుగా అక్కడి ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సో శరీర భాగాల్ని ఇంత దారుణంగా ముక్కల కింద చేసి ఉంచారంటే ఎవరో తెలిసిన వాళ్ళ పని అయి ఉంటుందనేది అక్కడ అనుమానంగా వ్యక్తమవుతోంది. 2022లో ఢిల్లీలో శ్రద్ధా వాకర్కి సంబంధించిన ఘటనని ఇప్పుడు ఈ దారుణమైనటువంటి హత్య ఉదాంతం కూడా గుర్తు చేస్తోంది. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ ఘటన పెద్ద ఎత్తున కలవరపాటు గురి చేస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో తన కూతురు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేసినటువంటి ఆ సదరు మహిళ లక్ష్మీదేవమ్మ ఆగస్టు 3న తన కూతురు ఇంటికని బయలుదేరింది. 2 రోజులుగా అటు కూతురు ఇంటికి వెళ్ళలేదు, తిరిగి ఇంటికి కూడా రాలేదు. ఏమైపోయిందో తెలియనటువంటి ఆ భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ మహిళ గురించి వెతకడం మొదలుపెట్టారు, కానీ ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత సడన్గా ఆ సమీప ప్రాంతంలో కూతురి ఇంటికి వెళ్ళేటువంటి ఆ సమీప ప్రాంతాల్లో కొరటగిరే తాలూకాలో తన యొక్క మృతదేహం విడివిడి భాగాలు తల ఒక దగ్గర, కాళ్ళు చేతులు ఇంకో దగ్గర, ప్రైవేట్ పార్ట్స్ ఇంకో దగ్గర, తర్వాత మరీ ముఖ్యంగా ఇక్కడ కడుపులో నుంచి పేగులు సైతం తీశారట. నిజంగా ఈ బాధ చెప్పడానికి నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. బికాజ్ ఎందుకంటే ఇంత దారుణమైన ఘటన, అంటే మనుషులు ఏ రకంగా మారిపోతున్నారు, ఏ రకంగా చాలా క్రూరంగా తయారవుతున్నారనే ఒక ఉద్దేశంతోనే మీకు వార్త చెప్పడం జరుగుతుంది. అంటే కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి ఈ అంశం ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో దాంట్లో పేగులు సైతం బయటికి చీల్చి వాటిని రోడ్డుపై పడేశారట. ఎంత దారుణమా, ఇంత చాలా నీచంగా దారుణంగా చెప్పడానికి ఐఎమ్ సారీ, మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేయొచ్చు ఈ అంశం. బట్ డెఫినెట్గా జరిగేటువంటి అంశాలపై మీకు అవగాహన కల్పించడంలో భాగంగానే ఆర్టీవీ మీకు వార్తను అందిస్తోంది. సో 1 కాదు 2 కాదు 10 ముక్కలుగా తల వేరే దగ్గర. ఒకసారి విజువల్స్ ప్లే చేయండి, మీకు బ్లర్గా ఉన్నటువంటి ఆ విజువల్స్ చూపిస్తాను. వివిధ ప్రాంతాల్లో నుంచి ఎక్కడెక్కడైతే మృతదేహాలు ఎటువంటి పరిస్థితుల్లో కనిపించాయనేది. ఇక్కడ మీరు మొదటి బాక్స్లో జస్ట్ ఇక్కడ కింద చూడండి, మొదటి బాక్స్లో మీకు కనిపిస్తున్నటువంటి ఆ నల్లని కవర్లో అది శరీర భాగాలను ఆ రకంగా కవర్లో పెట్టి ఉంచడం. ఇక రైట్ సైడ్లో మీకు కనిపిస్తోంది ఇది తల, అది తన మహిళకు సంబంధించినటువంటి తల. అది తలా ముండం వేరు చేసి కాళ్ళు చేతులు ముక్కల కింద నరికేసి తన ఒంట్లో నుంచి ఆ పేగులు తీసి ఇవన్నీ వివిధ ప్రాంతాల్లో పడేసి ఉంచారు. మరి ఇంత దుర్మార్గంగా దారుణంగా ఎవరు చేసి ఉంటారనేది ఇంకా పోలీసులు నిర్ధారించుకోలేకపోతున్నారు. 7వ తేదీన మొదటిగా కొన్ని శరీర భాగాలు బయటపడితే 2 రోజుల క్రితం అంటే శుక్రవారం రోజున శనివారం రోజున వివిధ బాడీకి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా బయటపడ్డాయి. ఇంత దారుణంగా ఒక మహిళని హతమార్చొచ్చు అనే రకంగా ఇక్కడ కనబడుతోంది. సో ప్రస్తుతానికి కర్ణాటక రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకవైపు ధర్మస్థలికి సంబంధించినటువంటి ఆ అంశాలు చర్చనీయాంశంగా మారుతూనే ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తూ ఉండగా, మరొకటి ఇప్పుడు ఒక మహిళని 42 ఏళ్ల మహిళని ఇంత దారుణంగా కాళ్ళు చేతులు తల ముండం వేరు చేసి ముక్కల కింద నరికేసి ఏకంగా ఒంట్లో కడుపులో ఉన్నటువంటి పేగులను కూడా బయటికి తీసి ఓ రోడ్డుపై పడేశారట. ఇవన్నీ ఒక కుక్క లాక్కెళ్తుండగా, తన చెయ్యిని ఒక కుక్క లాక్కెళ్తూ ఉండగా స్థానికులు గమనించి ఆ విషయాన్ని పోలీసులకు చేరవేసే ప్రయత్నం చేస్తే ఇంకో చోటు నుంచి ఇంకో శరీర భాగం, ఇంకో చోటు నుంచి ఇంకో తల, ఇలా వేరువేరు శరీర భాగాలన్నీ కూడా బయటపడ్డాయి. సో కర్ణాటక రాష్ట్రంలో ఇప్పుడు ఇది ఆందోళనకు గురి చేస్తోంది. సో గతంలో ఢిల్లీలో శ్రద్ధా వాకర్కి సంబంధించిన సంఘటన కూడా ఈ రకంగానే చోటు చేసుకుంది. 27 ఏళ్ల అమ్మాయి, బహుశా మీకు గుర్తు ఉంటుంటుంది, 27 ఏళ్ల అమ్మాయి అఫ్తాబ్ అనేటువంటి ఒక వ్యక్తితో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయితే వారిద్దరు ముంబై నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయారు. అక్కడ ఒక రూమ్ తీసుకున్నారు, అక్కడే ఉంటున్నారు. వాడు ఒక కాల్ సెంటర్లో పనిచేస్తాడు, అమ్మాయి కూడా ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. సో ఇద్దరి మధ్య కొంత ఆర్గ్యుమెంట్ జరిగింది ఒక రోజు రాత్రి. సో ఆర్గ్యుమెంట్ కాస్త ఆ అమ్మాయిని హతమార్చేటువంటి పరిస్థితి వరకు దారితీసింది. వాడు కూడా ఇదే రకంగా ఆ అమ్మాయిని చంపేసి హతమార్చి ఎక్కడ బయట పడిపోతుందని చెప్పి ఆ అమ్మాయి శరీర భాగాల్ని ముక్కల కింద చేసి వాటన్నిటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాడు.